దీంట్లో ఏమేమి వేసినారు? ఒక అరపడి పిండి, ఒక అర్ధసేరు పచ్చిమిరపకాయలు, ఒక అర్ధసేరు శనగకాయ పప్పు, రోత కొబ్బరి, జీలకర్ర, రోత కొత్తిమీర, ఒక 1/4 కేజీ ఎర్రగడ్డలు. అంతే. దీనిలోకి క్యారెట్ కూడా వేసుకోవచ్చు కదా? క్యారెట్ వేయచ్చు. ఇంకా సొరకాయ తురుము కూడా వేసుకోవచ్చు కదా? కాదైనా క్యారెట్ అంపిత్తనాలు, అర్ధంద విత్తనాలు, బయటాకు అన్ని వేసుకొని కాల్చవచ్చు. సొరకాయ తురుము తురుముగానే వేయచ్చు. కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకోవాలన్నా లేదంటే వట్టి కొబ్బరి వేసుకోవాలన్నా? ఏదైనా వేసుకోవచ్చా? ఓకే, అంతే. సరే, ఇప్పుడు దీనిలో నూనెలో వేయించుతున్నావు కదా, నార్మల్గా ఆవిరితో కూడా వేస్తారు కదా, ఇవి బాగుంటాయా అవి బాగుంటాయా? పెన్నంలో పెట్టి నీళ్ళు పెట్టి నూనె పోసి పెన్నంలో కానీ చెరువులో కానీ పెట్టి కాల్చుకోవచ్చు. ఓకే, టేస్ట్ ఏది బాగుంటుంది? ఇది బాగుంటుందా అది బాగుంటుందా? ఇది ఒక రుచి, అది ఒక రుచి. ఓకే, ఆవిరిలో పెడితే అప్పటికప్పుడు బాగుంటుంది. 2 రోజులు 3 రోజులు చెప్పు. ఓకే, ఎక్కువ రోజులు కావాలంటే ఇట్లా నూనెలో తీసుకోవాలని అంటావు. నూనెలో దేవుకోవాలా. ఆ రోజుకి ఆ రోజు బాగుండాలంటే కింద ఆవిరితోటి చేసుకోవాలా. మెత్తగా కావాలంటే ఆవిరిలో పెట్టుకోవాలి. సెలవు కానీ పెన్నంలో కానీ పెట్టుకొని కాల్చుకోవచ్చు. ఓకే ఓకే వా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. చూసినారు కదా తమ్మునేలు, మా అవ్వ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇవి తప్పిలింటి కోసము ఏవేవి వేసుకోవాలని చెప్పింది. శనగకాయ పప్పులు, అట్లనే కొబ్బరిలో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, వట్టి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకున్నామంటే మనం తప్పిలింటి అనేది వైట్ కలర్లో వస్తాయన్నమాట. కొంచెం మనకు బ్రౌన్గా కావాలంటే వట్టి కొబ్బరి వేసుకున్నామంటే సరిపోతుంది, పచ్చి కొబ్బరి కాకుండా. ఇంకా తర్వాత పచ్చిమిరపకాయల తొక్కు, జీలకర్ర, కొత్తిమీర, శనగబ్యాళ్ళు, ఎర్రగడ్డలు తరిగినవి మనకు కావాల్సినవన్నీ తరిగి ఇట్లా ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. రాయలసీమలో వీటిని తప్పలేంటి అంటారు, అదే తెలంగాణలో అయితే శర్వపిండి అంటారు. ఇవి చాలా ఫేమస్, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. కేవలం బియ్యం పిండితోని ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు ఉండలాగా చుట్టుకున్న తర్వాత మనం ఇట్లా వీటిని ఒత్తుకోవాలన్నమాట. వీటిని ఒత్తుకున్న తర్వాత నూనెలోకి జారవేడ్చి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇవి 2 రకాలుగా చేశారు. ఒకటి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడము, లేదంటే ఆవిరితోటి జస్ట్ పాత్ర అంచులకు మాత్రమే నూనె పట్టించేసి ఆవిరితోటి వీటిని కాల్చుతారు. 2 టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటాయి. మీ ఏరియాలో వీటిని ఏమంటారో కింద కమెంట్ సెక్షన్లో మనకు చెప్పండి, చూద్దాము. ఇప్పుడు వీటిని బియ్యం పిండిలో మనం వేసుకోవాల్సినట్టని చెప్పినాం కదా, దీనికి అడిషనల్గా మనము క్యారెట్ తురుము, అలానే సొరకాయ తురుము కూడా వేసుకుంటారు కొందరు. మనం ఎన్ని వేసుకున్నామంటే టేస్ట్ అనేది అంత ఫ్లేవర్ మారుతూ పోతుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇవి. ఇంతవరకు వీడియో చూసినారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు నచ్చింది అనుకుంటే, రిలేట్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నోటిఫికేషన్స్ ఆల్లో ఉన్నాయో లేదో చూసుకోండి. నోటిఫికేషన్స్ చాలా తక్కువ మందికి మాత్రమే వెళ్తున్నాయి, అదనమాట విషయము. ఇప్పుడైతే చేసుకున్నవన్నీ ఇలా పెట్టుకొని ఒక్కోటి నూనెలో జారి విడుచుతుంది అవ్వ. మా అవ్వకు హెల్ప్ చేయాలని చెప్పేసి అమ్మ కూడా కూర్చుంటుంది. ఇంకా ఇప్పుడు ఈ నూనెలో వేసిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా వీటిని తీసుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాల్చుతున్నాము, టేస్ట్ ఇంకా బాగుంటాయి. గ్యాస్ పొయ్యి పెట్టుకున్నామంటే పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే మనకు అంత కంఫర్ట్ ఉండదు. ఇక్కడ కట్టెల పొయ్యి మనం కింద కూర్చొని చేసుకోవచ్చు, స్టవ్ అయితే పైన ఉంటుంది కాబట్టి అని చెప్పేసి కింద కట్టెల పొయ్యి పెట్టుకొని మరీ చేసుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కరి ఇంట్లో వంటలు అంటే ఎవరో ఒకరి పేరు వినపడుతూ ఉంటుంది. వాళ్ళు వంటలలో బాగా ఫేమస్ అయి ఉంటారు. ఇక్కడ మా ఇంట్లో కూడా మా అవ్వ వంటలలో బాగా ఫేమస్ అనమాట. చాలా రకరకాల వంటలు వచ్చాయి మా అవ్వకు. ఏదైనా సరే కొంచెం వెరైటీగా అడిగి చేపించుకోవాలంటే మా అవ్వ హెల్ప్ తీసుకోవాల్సిందే ఎవరైనా, అట్లా ఉంటుంది అనమాట. చాలా వంటలు వచ్చు మా అవ్వకి. ఇంకా ఈరోజు ఈ చేసే తప్పలింట్లో ఎలా వచ్చాయని ఎదురు చూస్తున్నాము. చూడగానే నోరు ఊరిపోతుంది. చూడండి తెల్లగా ఎట్లున్నాయో. ఇక్కడ తెల్లగా ఎందుకు ఉన్నాయంటే బ్రౌన్ కలర్లో ఎందుకు అంత కాలినా కానీ రావట్లేదు అంటే కలరు, దీంట్లో మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం అనమాట. అందుకని ఇవి కొంచెం వైట్గా కనపడుతున్నాయి చూడడానికి.
ఒకవేళ మనం పచ్చి కొబ్బరి తీసేసి వట్టి కొబ్బరి వేసుకునేవంటికైనా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. బట్ ఏ కొబ్బరి వేసుకునే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోతాయి, అది మాత్రం 100% గ్యారంటీ. ఇక్కడ అవ్వ వాటిని పిండి రుద్ది ఇచ్చంటికిన అమ్మ కాల్చుతూ ఉందన్నమాట. అవ్వకు హెల్ప్ చేస్తుంది. కొద్దిసేపు ఈ విషయాన్ని పక్కన పెట్టినా ఉంటే రీసెంట్గా ద గోట్ లైఫ్ అనే సినిమా చూసినాను, చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఎడారిలో పడే కష్టాలు దగ్గర నుంచి చూసినాము అనిపించింది. ఒక్కొక్కసారి ఒళ్ళు గగ్గురు పొడిచించే సీన్లు చూసినాము. వాళ్ళు తాగడానికి వాటర్ కోసం ఎంత ఇబ్బంది పడినారని చెప్పేసి చాలా భయంకరంగా ఉంది. అసలు ఎలా తట్టుకున్నారేమో. అది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి బేస్ అయి తీసిన సినిమా అంట. పాపం తను ఎలా తట్టుకున్నారేమో అనిపించింది ఒక్కసారిగా. బట్ మీరు ఈ సినిమా చూసినారు లేదా కింద కమెంట్ సెక్షన్లో మనకు తెలియజేయండి. ఇంకా ఈ తప్లెంట్లు ఎప్పుడెప్పుడు అవుతాయని ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక్కడ అయిన తర్వాత మనకు టేస్ట్ ఏమని చెప్పినారు. ఒకటైతే తుంచుకొని అట్లా తింటూ ఉన్నాను. ఇప్పుడే చేసినారు కదా, వేడివేడిగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఇలానే అన్నీ చేసిన తర్వాత ఇక్కడ పెన్నంలో వేస్తున్నారు, కాలిపోతున్నాయి. ఇదన్నమాట ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే కనుక తప్పకుండా నచ్చితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇదన్నమాట విషయము. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. తప్పలేంట్లు అయిపోయిన తర్వాత మనము తింటా కూర్చొని మళ్ళీ మాట్లాడుకుందాము నెక్స్ట్ వీడియోలో. సరే మరి, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.